DTV నేను డాక్టర్ మొహమ్మద్ దావూద్ ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్ మరియు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ గ్రాఫాలజిస్ట్. గ్రాఫాలజీ గ్రాఫోథెరపీ ఈజ్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్. ఎవరైనా బిడ్డ పుట్టగానే న్యూమరాలజీ జ్యోతిష్యం ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టించుకోండి. 12 సంవత్సరాలు దాటిన తర్వాత మంచి గ్రాఫాలజిస్ట్ని కలిసి మీ రైటింగ్ ఎలా ఉంది, సిగ్నేచర్ని ఎలా ఉంది, సిగ్నేచర్ బాగోపోతే డిజైన్ చేయించుకోండి. అప్పటి నుంచి మీ బిడ్డ లైఫ్ చాలా బాగా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు పిల్లలు ఎడమెంట్గా ఉంటున్నారు, తల్లిదండ్రుల మాట వింటలేదు, ఈ ఫిజికల్గా పని చేయటం లేదు. వీటన్నీ కూడా మన ఈ గ్రాఫాలజీలో ఉన్న స్ట్రోక్స్ కనుక మార్చగలిగితే వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామింగ్ రీప్రోగ్రామింగ్ అయ్యి జీవితంలో పైకి వస్తారు. గ్రాఫోథెరపీ ఈజ్ ఇంటర్నేషనల్లీ వెరీ గుడ్ రికగ్నైజ్డ్ సబ్జెక్ట్. మీరు సైకోథెరపీ, ఫిజియోథెరపీ ఇలాంటి ఈ ప్రాణిక్ హీలింగ్ వీటన్నిటికన్నా ముందు సైకియాట్రిస్ట్ కన్నా వెళ్ళే ముందు మంచి గ్రాఫాలజిస్ట్ని కలవండి. నా దగ్గర చాలామంది అంటే మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్, చాలా బాధల్లో ఉన్నవాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రైటింగ్ రాపించి ఆ రైటింగ్లో ఉన్న డిఫెక్ట్స్ ప్రతి అక్షరము ఒక్కొక్క సిస్టంలో రాయాలి. అక్షరాలన్నీ కరెక్ట్గా చేపించి ఆ అక్షరాలని కరెక్ట్గా సెంటెన్సెస్ రూపంలో రాపించి తర్వాత వాళ్ళకి కొన్ని థెరపీస్ ఇవ్వటం వల్ల అంటే అక్షరాలని ఎలా రాయాలో చూపించి ఆ అక్షరాలని కరెక్ట్గా రాపించగలిగితే తర్వాత సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది నేను ఎంతో సంపాదిస్తున్నానండి, నాకేమీ మిగలటం లేదు, చాలామంది నాకు ఇన్కమ్ అంటే పెరగటం లేదండి, నేను ఎంత కష్టపడ్డా నాకు ప్రమోషన్ రావటం లేదు. వీటన్నిటి కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక మంచి గ్రాఫాలజిస్ట్ని కలిసి ఒక్కసారి ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు, నేను కూడా 1995కి ముందు నా రైటింగ్ కూడా బాగా ఉండేది కాదు, నేను కూడా చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేవాడిని. ఎప్పుడైతే 1995లో నేను గ్రాఫాలజీ నేర్చుకున్నానో అప్పటి నుంచి చాలామంది దగ్గర ఇంటర్నేషనల్గా అందరి దగ్గర నేర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చక్కగా ఉంది. నా మెంటల్ బ్యాలెన్స్, పీపుల్తో డీల్ చేసే విధానం, నాలో ఇంటర్నల్గా ఉన్న ఆలోచన విధానం ఇవన్నీ కూడా మార్పు చెంది. అలాగే నేను 1995 నుంచి చాలామందికి గ్రాఫాలజీ గ్రాఫోథెరపీ చాలామంది పెద్ద వాళ్ళకు కూడా ఇచ్చింది. గ్రాఫోథెరపీ చేసిన తర్వాత చాలా రిలాక్స్డ్గా ఉన్నామండి. ఇది ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చాయి, సూసైడల్ థాట్స్, రైటింగ్ని బట్టి కూడా సూసైడల్ థాట్స్ వస్తుంటాయండి. ఆ థాట్స్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంటే మన సైకియాట్రీలో మనకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గ్రాఫోథెరపీలో చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని అక్షరాలు సరిగ్గా రాయి. ఇందాక ఒక కుర్రోడు వచ్చాడు, చాలా మంచి ట్రైనర్ అంట, నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, అందరూ బాగుపడుతున్నారు, నేను మాత్రం బాగుపడలేకపోతున్నాను అని అన్నాడు. ఆయన ఎఫ్ చాలా చిన్నగా రాస్తున్నాడు, ఇలా ఎఫ్ రాస్తున్నాడు. ఈ ఎఫ్ ఎలా రాస్తే రాదండి. ప్రతి అక్షరము వై, ఎఫ్, జి, జే, డి ఇలాంటి అక్షరాలన్నీ కరెక్ట్గా రాయగలిగితే టీ బార్ కూడా కరెక్ట్గా రాసి సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సిగ్నేచర్ కనుక కరెక్ట్ చేయించుకొని ఈ గ్రాఫోథెరపీని ఒక 21 డేస్ నుంచి 90 డేస్ 21 డేస్ టు 90 డేస్ ప్రోగ్రామ్ కనుక కరెక్ట్గా చేయగలిగితే కొంతమందికి 21 డేస్ సరిపోతుంది, కొంతమందికి 90 డేస్ సరిపోతుంది. ఇలా ఎవరైతే ఈ గ్రాఫోథెరపీ చేసుకుంటారో అంటే అక్షరాలని కరెక్ట్గా రాసి సెంటెన్సెస్ని కరెక్ట్గా రాసి ఒక అక్షరానికి ఈ కాంబినేషన్ అంటే కలపటం ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకోగలిగితే మన సబ్కాన్షియస్లో ఉన్న బ్రెయిన్లో ఉన్న ఈ ప్రోగ్రామింగ్ మారుతుంది. మన రైటింగ్ అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్ నుంచే వస్తుంది. అందరూ చదవండి, ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే బుక్ ఒకటి ఉంది. అలా ఇవన్నీ కూడా మనం చేసే పనులు ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ నుంచే వస్తాయి. ఈ సబ్కాన్షియస్ నుంచి ఎప్పుడైతే రీప్రోగ్రామింగ్ చేసి మనం రీట్రైనింగ్ చేశామో అప్పటి నుంచి ఉన్న నెగిటివ్ ట్రైట్స్, జలసీ అనేది, ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయటము, కొంచెం లోపల అనుమానంగా ఉండటము, పిల్లలతో అంటే తల్లిదండ్రులతో సరిగ్గా ఉండకపోవటం, టీచర్లతో సరిగ్గా ఉండకపోవటం, ఇలాంటి ఇప్పుడున్న ప్రజెంట్ రుగ్మతలు వీళ్ళ రైటింగ్ సరిగ్గా ఉండలేదండి. ఇప్పుడు సరిగ్గా రైటింగ్ రాయటం లేదు. అలా రైటింగ్ రాసుకోవటం, రైటింగ్తో పాటుగా మేము అక్షరాలు రాయట్లేదండి, లేకపోతే మేము రైటింగ్ రాయట్లేదని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు రోజు నెంబర్లు అయితే వేసుకుంటారు. ఎవరైనా ఫోన్ నెంబర్ చెప్పంగానే చెప్పండి నేను రాసుకుంటారు. ఆ ఫోన్ నెంబర్ ఆ అక్షరాలు రాసే దాని మీద కూడా మన మైండ్ని రీడ్ చేయవచ్చు. నేను ఈ అక్షరాల మీద
ప్రోగ్రాములు చేశాను, కావాలంటే చూడండి. డిటీవీలో కొడితే, డిటీవీ అని కొడితే నేను అక్షరాలు ఏ అంకెల్ని ఎలా ఎలా రాశానో కూడా చెప్పాను. ఆ అంకెల్ని అలా కరెక్ట్గా రాసుకోగలిగితే, ముఖ్యంగా మీరు రాసినా రాయకపోయినా, సిగ్నేచర్ వాడినా వాడకపోయినా, మీరు డైలీ ఒక 21 టైమ్స్ మీరు రెక్టిఫైడ్ సిగ్నేచర్, డిజైన్డ్ సిగ్నేచర్ కనుక రాస్తే మీ ప్రోగ్రాంలో, మీ బ్రెయిన్లో రీప్రోగ్రామింగ్ అయ్యి థాట్స్ వచ్చి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చి ఇంట్రావర్ట్ ఉన్న వాళ్ళ ఎక్స్ట్రావర్ట్ అవ్వటం, కొంచెం మీలో ఉన్న నెగిటివ్లన్నీ ఇచ్చేసి మీరు సమాజంలో అందరితో కలిసి, ఇప్పుడు చాలామంది సమాజంలో ఎవరు కలవటం లేదండి, వాళ్ళు రూమ్లోకి వెళ్ళటం, తలుపు వేసుకోవటం, వాళ్ళ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుంటున్నారు. అలా ఇలాంటివన్నీ పోయి భార్యాభర్తల సఖ్యత, ముఖ్యంగా చాలామంది డైవర్స్ తీసుకుంటున్నారండి. ఇప్పుడు ఈ డైవర్స్కి తీసుకునే ముందు ఒక గ్రాఫోథెరపిస్ట్ని, అంటే జ్యోతిష్యం తెలియాలి, న్యూమరాలజీ తెలియాలి, గ్రాఫాలజీలో మంచి పట్టున్న ఒక వ్యక్తిని కలిస్తే, ఈ డైవర్స్ ఎందుకు తీసుకుంటారు, వాళ్ళ ఒక మనస్సు తత్వాలు కలక్కపోవటం వల్ల, వాళ్ళలో కొంతమంది నెగిటివ్ ట్రైట్స్, కొంతమంది ఇంకో ట్రైట్స్ ఉండటం వల్ల అలా చేస్తారు. ఇద్దరి రైటింగ్ని మార్చి, ఇద్దరి పేరుల్ని కంపాటిబిలిటీగా చేసి, ఇద్దరి సిగ్నేచర్ని కంపాటిబిలిటీగా ఉండేటట్టుగా చేస్తే మోస్ట్ ఆఫ్ ది డైవర్స్ కేసెస్ పోతాయండి. అందువల్ల నేను కంపాటిబిలిటీ చూసేటప్పుడు చాలామందిని సిగ్నేచర్స్, నేమ్ కంపాటిబిలిటీ చూస్తాను, సిగ్నేచర్ కంపాటిబిలిటీ చూస్తాను. సపోజ్ మ్యారేజ్ అప్పుడు కుదరకపోతే ఎంగేజ్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇద్దరు సిగ్నేచర్లు చేసుకోండి. సిగ్నేచర్ ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకుంటామో, నెగిటివ్ స్ట్రోక్స్లో నుంచి పాజిటివ్ స్ట్రోక్స్లోకి వస్తామో, అప్పుడు మన బ్రెయిన్లో కూడా నెగిటివ్ థాట్స్లో నుంచి పాజిటివ్లోకి వస్తాం. ఒక విశాలమైన దృక్పథం ఏర్పడుతుంది. అందరూ మంచివాళ్ళే అని ఉంటుంది. ఇంట్రావర్టు కొంతమంది ఇలా రాస్తారు, వాడు భార్యతో కూడా మాట్లాడు, తండ్రితో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు, ఎవరితో మాట్లాడు. అలాంటప్పుడు వాడికి రిలేషన్స్ ఉండవు, ప్రేమ ఉండదు. భార్యతో మాట్లాడకపోతే ప్రేమ ఉండదు. ఇలాంటి అనే అక్షరము, టీ అనే అక్షరం సరిగ్గా రాయడు, అలా రాస్తాడు, ఊహల్లో ఉంటాడు. ఇలా అందరినీ వాళ్ళు ప్రతి అక్షరము ఒక్కొక్క రిప్రజెంటేటివ్ చేస్తుంది. ఆ అక్షరాలు కనుక మార్చగలిగి కరెక్ట్గా గ్రాఫోథెరపీ చేయగలిగితే ఈ సైకోథెరపీ వద్దు, సైకియాట్రీ వద్దు, ఇంకా ప్రాణిక్ హీలింగ్ వద్దు, ఏమి అక్కర్లేదు. కరెక్ట్గా గ్రాఫోథెరపీ, మంచి గ్రాఫాలజిస్ట్, అలాగా ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్, అలా బాగా నేను చాలా ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ గ్రాఫాలజిస్ట్. అలాంటి వాళ్ళ చేత నేను ఎంఏ జ్యోతిష్యం చేశాను, న్యూమరాలజీలో 2000 మంది క్లాసులు చెప్పాను, గ్రాఫాలజీలో నేను ఒక 15 మంది దగ్గర క్లాసులు నేర్చుకున్నాను. ఇలాంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి మీరు వచ్చి మీరు జ్యోతిష్యము, న్యూమరాలజీ, సిగ్నేచర్, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ చేయించగలిగితే అద్భుతమైన జీవితం గడుపుతారు. మీరు ఇంతే, మన సంపాదన ఇంతే, మనం సంపాదన పెరగాలన్నా కూడా 9 గీత సరిగ్గా ఉండాలి కింద. కొంతమంది కింద గీతలు సరిగ్గా ఉండవండి. ఎఫ్ అనేది అన్నిటికన్నా ముఖ్యమైన లెటరు. ఎఫ్ కనుక కరెక్ట్గా ఇలా రాయగలిగితే అన్నిట్లోనూ ఫ్యామిలీ లైఫ్, ఫైనాన్షియల్ స్టేటస్, మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ ఉంటాయి. ఇలా అక్షరాలు కనుక మార్చుకొని మీరు సొంతగా చేసుకున్న నా ప్రోగ్రాం చూసి పర్లేదు, కానీ ఒక ట్రైన్ ఆయన దగ్గర ఒక కోచింగ్ తీసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. నేను న్యూమరాలజీ మీద మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ రాశాను. ఇది 440 పేజీలతో సమగ్రంగా గ్రంథం రాశాను. ఇది ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్లోనూ వాళ్ళుగా ట్రాన్స్లేట్ చేసుకున్నారు. నేను నాలెడ్జ్ నలుగురికి పంచాలనే ఉద్దేశంతో ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ పొందాలి అనుకునేటైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీ అడ్రస్ పంపిస్తే మా ఆఫీస్ వాళ్ళు మీకు బుక్ పంపిస్తారు. ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బిడ్డ పుట్టగానే జ్యోతిష్యము, న్యూమరాలజీ ప్రకారంగా మంచి పేరు పెట్టుకోండి. 13 ఇయర్స్ దాటిన తర్వాత గ్రాఫోథెరపీ అండ్ సిగ్నేచర్ డిజైనింగ్ చేయించుకోండి. మ్యారేజ్ అప్పుడు కంపాటిబిలిటీ చూసుకోండి. కంపాటిబిలిటీలో న్యూమరాలజీ ప్రకారంగా, జ్యోతిష ప్రకారంగా, గ్రాఫాలజీ ప్రకారంగా కంపాటిబిలిటీ చూసుకోండి. మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందువల్ల మ్యారేజ్ డేట్ కూడా కరెక్ట్గా పెట్టించుకొని జ్యోతిష్యం ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా పెట్టించుకుంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.